ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. రమ్య శ్రీలత వాళ్ళతో చెప్తూ ఉంటుంది, సీతాకాంత్ గారు పెళ్లికి ఒప్పుకోవడం లేదు, తనకి పెళ్లి చేసుకోవడమే ఇష్టం లేదు అసలు. మైథిలిని రామలక్ష్మిగా నిరూపించడానికి ఈ పెళ్లి డ్రామా ఆడుతున్నారంట అని చెప్తుంది. బావగారికి పెళ్లి చేసుకోవడమే ఇష్టం లేదు కాబట్టి ఇక మనం ఏమి చేయలేం అత్తయ్య గారు అని వల్లి చెప్తూ ఉంటుంది. సీతాకాంత్ తన భార్య అవునా కాదా అని తెలుసుకోవడానికే ఈ పెళ్లికి ఒప్పుకున్నా కానీ ఈ నిశ్చితార్థం మాత్రం నిజంగానే జరిపిస్తాను, రమ్యకి సీతకి ఖచ్చితంగా నిశ్చితార్థం జరుగుతుంది అని శ్రీలత చెప్తుంది. ఇక రమ్య అయితే సీత గారికి ఇష్టం లేదు కదా, ఎలా జరిపిస్తారు అని అడుగుతూ ఉంటుంది. ఎలా జరిపించాలో నాకు తెలుసు, ఆ విషయం నాకు వదిలేయి, నేను చూసుకుంటానని శ్రీలత చెప్పడంతో ఇక రమ్య కూడా మీరు అలా చేస్తే నాకు అంతకంటే ఏం కావాలంటే అని అంటుంది. రామలక్ష్మి అయితే సీతాకాంత్ వచ్చి నిశ్చితార్థానికి పిలవడంతో ఇక ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక వాళ్ళ తాతయ్య అయితే సీతాకాంత్కి దూరంగా వెళ్లిపోవాలని మైథిలిగానే ఉంటానని చాలా స్ట్రాంగ్ గా చెప్పావు కదా, ఇప్పుడు సీతాకాంత్ ఏమో బాబును తీసుకొచ్చి నిశ్చితార్థానికి పిలవగానే వెళ్లాలంటున్నావేంటమ్మా, నిజంగానే వెళ్తావా అని అడుగుతూ ఉంటాడు. నా భర్త ముందు మైథిలిగా నటించలేక నేను ఎంత బాధపడుతున్నానో నాకు తెలుసు తాతయ్య, అందుకే ఆయనకి దూరంగా వెళ్లిపోవాలి అనుకున్నాను, కానీ నిశ్చితార్థం జరుగుతుందని తెలిసి నా మనసు నిలవడం లేదు తాతయ్య. నా భర్త పక్కన ఇంకొకరిని ఊహించుకోలేకపోతున్నాను, కానీ నేనే ప్రాణం అనుకున్న అతను మళ్లీ పెళ్లి చేసుకోవడం అన్న విషయాన్ని నేను తట్టుకోలేకపోతున్నానని చెప్తూ ఉంటుంది. వాళ్ళ తాతయ్య ఇలా అంటూ ఉంటాడు, బాబుకి తల్లి లేని లోటును తీర్చాలనుకుంటున్నాడేమో అమ్మా, అందుకే పెళ్లి కొప్పుకున్నాడేమో, ఆ దేవుడు మళ్లీ మిమ్మల్ని కలపాలి అనుకుంటున్నాడేమో, అందుకే ఇలా జరుగుతుందేమో అని అంటూ ఉంటాడు. ఇక వాళ్ళు మాట్లాడుకుంటూ నేరుగా చూసేటప్పటికి ద్వారం దగ్గర శ్రీలత నిలబడి వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది. రామలక్ష్మి ఎదురుగా నిలబడి ఉన్న శ్రీలతని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఈవిడెం నా ఇంటికి వచ్చిందేంటి, ఎందుకు వచ్చుంటుంది, మేం మాట్లాడుకున్న మాటలు వినేసిందా అని అనుకుని భయపడిపోతూ ఉంటుంది. ఇక వాళ్ళ నానమ్మ తాతయ్యలు కూడా వినేసిందా అన్నట్టుగా చూస్తూ ఉంటారు. ఇక శ్రీలత తన చెవులో ఉన్న ఇయర్ ఫోన్స్ తీసి మీరేదో మాట్లాడుకున్నట్లున్నారు, నేనేమైనా డిస్టర్బ్ చేశానా అని అంటుంది. ఇక రామలక్ష్మి అయితే ఊపిరి పీల్చుకుంటుంది. అమ్మయ్యా, మేం మాట్లాడుకున్న మాటలు వినలేదన్నమాట, అయినా ఈవిడ ఇక్కడికి ఎందుకు వచ్చింది అని అనుకుంటూ ఉంటుంది. ఇక శ్రీలత అయితే మైథిలి మీతో నేను మాట్లాడాలి, కాస్త బయటకు వస్తావా, పర్సనల్ గా మాట్లాడాలి అని చెప్తుంది. రామలక్ష్మి బయటికి వెళ్ళగానే శ్రీలత రామలక్ష్మి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక శ్రీలత అయితే ఇలా చెప్తూ ఉంటుంది, మా సీతకి నిశ్చితార్థం తెలుసు కదా అని అనగానే తెలుసు, ఆ విషయం చెప్పడానికే వచ్చారా, నేను నిశ్చితార్థానికి వస్తాను రాను అని సీత గారు మళ్లీ పిలవమని మిమ్మల్ని పంపించారా అని అడుగుతూ ఉంటుంది. లేదు, కానీ నీతో ఒక విషయం చెప్పాలి, సీతాకాంత్ భార్య చనిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు తన భార్యనే తలుచుకుంటూ బాధపడుతున్నాడు. ప్రతిరోజు భార్యను తలుచుకుని ఏడవడం చూసి తట్టుకోలేకే రమ్యతో సీతాకాంత్కి పెళ్లి చెయ్యాలి అనుకున్నాను, కానీ అనుకోకుండా సీతాకాంత్ భార్య నీలాగే ఉండడంతో నువ్వే తన భార్య అని భ్రమపడుతున్నాడు. నువ్వు నిజంగా తన భార్యవా మైథిలివా తెలుసుకోవడం కోసమే ఈ నిశ్చితార్థానికి ఒప్పుకున్నాడు, అంతేకాని పెళ్లి చేసుకోవడానికి కాదని చెప్పాడు. నువ్వు నిజంగా మైథిలివేనా లేక రామలక్ష్మివా అని అసందేహంగా అడుగుతూ ఉంటే, చూడండి శ్రీలత గారు, నేను మైథిలిని అని ఎప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, మీరు ఎవరితో పెళ్లి చేసుకుంటే నాకేంటి, ఎవరిని చేసుకుంటే నాకేంటి, ఇంకొకసారి నా జోలికి వచ్చారంటే బాగుండదు, నేను అసలు నిశ్చితార్థానికే రాను, రావాల్సిన అవసరం కూడా నాకు లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని శ్రీలతతో చెప్తూ ఉంటుంది. ఇక శ్రీలత అయితే అందుకే మైథిలి ఆ విషయం చెప్దామని వచ్చాను, నువ్వు నిశ్చితార్థానికి రాకూడదని చెప్పడానికే వచ్చాను, నువ్వు రాకుండా ఉంటేనే సీత రమ్యతో నిశ్చితార్థం చేసుకుంటాడు, కాబట్టే నేను రావద్దని చెప్పడానికి వచ్చానని చెప్తుంది. చూడండి శ్రీలత గారు, నేను చాలా విసిగిపోయి ఉన్నాను, ఇంకొకసారి నా దగ్గర సీతాకాంత్ గారి గురించి మాట్లాడొద్దు, ఇక వెళ్ళండి మీరు అని చెప్పడంతో ఇక సరేనని చెప్పి శ్రీలత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సీతాకాంత్ పెళ్లి చేసుకోవడానికి కాదని తెలిసిన తర్వాత తనైతే తన భర్తని అపార్థం చేసుకున్నందుకు బాధపడుతూ ఉంటుంది. వాళ్ళ నానమ్మ తాతయ్యలతో అంటూ ఉంటుంది, నా భర్తని నేను అపార్థం చేసుకున్నాను తాతయ్య, నిజంగా పెళ్లి చేసుకుంటున్నాడేమో అని భ్రమపడ్డాను, కానీ తను నా కోసమే ఇలా చేస్తున్నాడని తెలిసి సంతోషపడాలో బాధపడాలో తెలియడం లేదని చెప్తూ ఉంటుంది. కానీ శ్రీలత వాలకం చూస్తూ ఉంటే నాకేదో అనుమానంగా ఉంది, మమ్మల్ని ఎప్పుడూ విడిగా ఉంచాలనే చూసిన తను ఇప్పుడు సీతా గారికి పెళ్లి చెయ్యాలని ఎందుకు అనుకుంటుంది, ఆయన్ని ఒంటరిగా ఉంచాలనే ప్రయత్నం చేసింది కానీ కలిసి ఉండాలని ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు, అలాంటిది ఇప్పుడు అనుకోకుండా మళ్లీ పెళ్లి చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది, దీనిలో ఏదో తిరకాసుంది, ఇదేందో తెలుసుకోవాలి తాతయ్య అని అంటూ ఉంటుంది. అసలు ఆ రమ్య ఎవరు, తనకే ఇచ్చి ఎందుకు పెళ్లి చేయాలనుకుంటుంది కనుక్కోవాలి అని చెప్తూ ఉంటే
ఇక వాళ్ళ తాతయ్య అయితే, నాకు తెలిసిన వ్యక్తి ఒక అతనున్నాడు, అతని దగ్గరికి వెళ్లి రమ్య గురించి కనుక్కోమని చెప్పావంటే గంటలో ఇన్ఫర్మేషన్ ఇస్తాడు అని చెప్పి అతని అడ్రస్ ఇచ్చి వెళ్లి కలవమని చెప్తాడు. ఇక రామలక్ష్మి అయితే అతని దగ్గరికి వెళ్తుంది. అతను రామలక్ష్మి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. రామలక్ష్మి అతని దగ్గరికి వెళ్ళగానే అతను రామలక్ష్మిని చూసి, మీరు పనీంద్ర గారి మనమరాలు మైథిలి గారేనా అని అడుగుతాడు. అవునని చెప్పడంతో ఇక రామలక్ష్మి తన ఫోన్లో ఉన్న ఫోటోని చూపించి, ఈమె పేరు రమ్య, ఈమె గురించిన ఇన్ఫర్మేషన్ కావాలి అని అడుగుతుంది. ఇక అతనైతే ఆ ఫోటోను చూస్తూ ఉంటాడు. అంతలో కాస్త దూరంగా రమ్య కూలింగ్ స్పెట్స్ పెట్టుకొని చేతిలో ఒక పెద్ద బ్యాగు పెట్టుకొని అక్కడ దిగుతుంది. తనని చూసిన అతనైతే, మీరు ఫోటోలో చూపిస్తున్న వ్యక్తి ఆమె కదా, చూడండి అని చూపిస్తాడు. అవును, తనే రమ్య అని రామలక్ష్మి అంటూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరూ రమ్య ఎక్కడికి వెళ్తుంది, ఎవరితో మాట్లాడుతుంది అని చాటుగా నిలబడి చూస్తూ ఉంటారు. రమ్య నేరుగా ఒక అతని దగ్గరికి వెళ్లి తన చేతిలోని బ్యాగ్ అతనికి ఇస్తుంది. ఇందులో 25 లక్షలున్నాయి. ఈ ఇంటిని నేనే కొంటున్నాను. ఇంతకు ముందు నా దగ్గర డబ్బు లేదని చాలా హేళనగా మాట్లాడావు కదా, ఇప్పుడు చూడు 25 లక్షలు ఒకేసారి ఇస్తున్నాను అని చెప్తూ ఉంటుంది. రామలక్ష్మి నేరుగా రమ్య నిజ స్వరూపాన్ని చూసి తెలుసుకుంటుంది. తను డబ్బు కోసమే సీతాకాంతిని పెళ్లి చేసుకుంటుంది అని తెలుసుకుని ఆ విషయాన్ని సీతాకాంత్కు చెప్పాలి అని సీతకి ఫోన్ చేసి మాట్లాడాలి రమ్మని పిలుస్తుంది. సీతాకాంతు రామలక్ష్మి దగ్గరకు వచ్చి, చెప్పండి మైథిలి గారు, మాట్లాడాలన్నారు కదా, చెప్పండి అని అంటూ ఉంటాడు. ఇక రామలక్ష్మి అయితే ఇలా చెప్తూ ఉంటుంది, మీరు ఆ నిశ్చితార్థాన్ని చేసుకోవద్దు. రమ్య మంచిది కాదు, డబ్బుల కోసమే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటుంది. ఆస్తి కోసమే మీ అమ్మగారు రమ్యతో చేతులు కలిపి ఇలా నాటకం ఆడుతున్నారు. ఎందుకంటే తను చెప్పినట్లు పడి ఉండే రమ్యనిచ్చి మీకు పెళ్లి చేస్తే ఆస్తి ఎక్కడికి పోదని, ఎప్పటికీ వాళ్లే అనుభవించొచ్చని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. మీ మంచి కోరే చెప్తున్నాను, ఈ నిశ్చితార్థాన్ని ఆపేయండి అని రామలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇక సీతాకాంత్ అయితే, దొరికిపోయావు రామలక్ష్మి, నువ్వు నా రామలక్ష్మివే. మా అమ్మ చెడ్డది అని నాకు నా భార్య రామలక్ష్మికి తప్ప బయట వాళ్ళెవ్వరికి తెలీదు. మా అమ్మ చెడ్డది అని చెప్తున్నావంటే నువ్వు ఖచ్చితంగా నా భార్యవే. చెప్పు రామలక్ష్మి, ఇప్పటికైనా చెప్పు, ఒప్పుకోవచ్చు కదా అని రామలక్ష్మిని దగ్గరికి తీసుకుంటాడు. ఇక రామలక్ష్మి అయితే, అవునండి, నేను నీ రామలక్ష్మిని. నీకు అన్యాయం జరుగుతూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకోగలను అని తను కూడా చెప్తూ ఉంటుంది.